తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా తయారైన ఈ బెట్టింగ్ యాప్స్ గురించి సజ్జన్నార్ గారు ఇక్కడ తెలంగాణలో ఆయన ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఇనిషియేట్ తీసుకొని బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించాలని ఉద్దేశంతో ఆయన కొంత ముందడుగు వేయటం జరిగింది. అలానే నాన్‌వేష్ అతను యూట్యూబరు అన్ని దేశాలు తిరిగి అక్కడ దేశాలు అవన్నీ మనకి పరిచయం చేస్తూ ఉంటాడు. అలా అతను ఎప్పటినుంచో ఈ బెట్టింగ్ యాప్స్‌కి యాంటీగా చెప్తూనే ఉంటాడు. అలానే కొన్ని ఆయన మోటివేషన్‌కి సంబంధించి కొన్ని మన ఇండియన్ యూత్‌కి కొన్ని సలహాలివ్వటము, వాళ్ళని మందలిస్తూ ఉండటము, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అలానే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి నాన్‌వేష్ చాలా రోజులుగా ఆయన పోరాటం చేస్తున్నాడు. దాన్ని ఇప్పుడు సజ్జనార్ గారు ఎక్కడో ఆయన దానికి కనెక్ట్ అయ్యారు. దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని గాని, అది ఆయన ఒకసారి మొత్తం చూసిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసే యూట్యూబర్స్ గాని, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గాని, ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దానివల్ల చాలామంది నష్టపోతున్నారు. వాళ్ళ వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టి చాలా నష్టపోతున్నారని ఆయన ఇనిషియేట్ తీసుకొని పోలీసు చర్యల ద్వారా కేసులు బుక్ చేయటం జరుగుతుందిప్పుడు. కానీ ఇప్పుడు మనకి 'పరేషాన్ బాయ్స్' అనే అతను ఇమ్రాన్ అని అతను ఒక యూట్యూబర్. అతను ఇన్‌కమ్ గూడా చాలా ఉంటుంది. అందులో వీడియోలవి పోస్ట్ చేస్తుంటారు. అతను ఇన్‌కమ్ గూడా చాలా ఎక్కువగుంటుంది. లక్షల్లో ఉంటుంది అని చెప్తారు. అలానే వ్యూస్ కూడా అతనికి 40,00,000 అట్లా ఉంటాయి. మిలియన్స్‌లో అతనికి 30,00,000 మంది ఫాలోవర్లు ఇలా ఉండటం జరుగుతుంది. ఇలానే ఈ ఇమ్రాన్ అనే అతను ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయటం, దాంతో భాగంగా రీసెంట్‌గా ఇటీవల ఒక కువైట్‌కి ఒక పేద వ్యక్తి కువైట్ కూలి పనికెళ్ళి అక్కడ ఒక రూ. 20,000 జీతంతో పనిచేస్తూ, ఆ డబ్బులు ఇక్కడ ఇండియాకి పంపిస్తూ ఆ డబ్బులు తను చాలీ చాలని జీతంతో తిని తినక నోరు కట్టుకొని ఇండియాకి ఆ డబ్బులు పంపించి ఇంటికి అంటే వాళ్ళ మిసెస్ ఆమెకు కొంచెం ఈ ఫోన్ ఆపరేటింగ్ గాని, ఇటువంటివి బ్యాంక్ అకౌంట్ డీల్ చేయటం ఆమెకు కొంచెం అవగాహన లేదు కాబట్టి, ఆ కొడుకు పేరు మీద డబ్బులేసి అతను రిటర్నొచ్చి ఇక్కడేదన్నా ఓ చిన్న ఇల్లు కట్టుకుందాం వాళ్ళకున్న కాసు జాగాలో అని ఆయన ఉద్దేశంతో అవి చేయటము. ఆ కొడుకు ఈ ఇమ్రాన్ చెప్పిన ఈ బెట్టింగ్ యాప్స్ ఇవి వాటి వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి, ఈ డబ్బులను దాదాపు రూ. 14,00,000 ఆ కుర్రవాడు బెట్టింగ్ యాప్స్‌లో పోయి మొత్తం పోగొట్టడం జరిగింది. అతను కువైట్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ డబ్బులు ఏంటి అని చూస్తే అకౌంట్‌లో ఏమి డబ్బులు లేకపోవటం, బ్యాంకు అధికారులని బ్యాంకెళ్ళి అతను బ్రాంచ్‌కెళ్ళి బ్యాంక్ వాళ్ళని సంప్రదిస్తే, మీ అబ్బాయి ఇలా బెట్టింగ్ యాప్స్‌లో పోగొట్టుకోవడం జరిగిందని అది ఆ విషయం బయటపడింది. దాని తర్వాత ఇప్పుడు అతను లబోదిబోమని ఇంత కష్టపడి ఇన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఏదో పైసా పైసా కూడబెట్టి ఇటువంటి పరిస్థితి వచ్చింది చివరికి అని చెప్పి అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో రావటం ఇవన్నీ జరిగినాయి. అలానే ఇప్పుడు 'భయ్యా సన్నీ యాదవ్' అని అతను గూడా ఒక యూట్యూబర్. అతను గూడా ఇలా ఇన్‌ఫ్లుయెన్సర్. ఈ బెట్టింగ్ యాప్స్‌ని వీళ్ళు ప్రమోట్ చేస్తూ అమాయక ప్రజలు వీళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్‌కి లోనయ్యి, వాళ్ళు చెప్పినట్టు బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పెట్టడం, పోగొట్టుకోవడం జరిగింది. ఇక అన్వేష్‌కి 'భయ్యా సన్నీ యాదవ్‌కి' గతంలో గూడా ఈ ఆహ్, మెసేజ్‌లు గాని వీట్ల రూపంలో వాళ్ళ వీడియోల రూపంలో ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆహ్, మన నల్గొండ జిల్లాలో 'భయ్యా సన్నీ యాదవ్' మీద కేసు గూడా బుక్ అవ్వటం జరిగింది. సజ్జనార్ గారు తీసుకున్న ఇనిషియేషన్ వల్ల. ఇప్పుడు 'భయ్యా సన్నీ యాదవ్' 20 రోజులుగా పరారీలో ఉన్నాడు. పోలీసులకి చిక్కకుండా అతన్ని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఇవాళ రేపైనా అతను చిక్కకుండా పోడు. ఎక్కడున్నా గాని తీసుకొస్తారు. కానీ అతను రీసెంట్‌గా నా అన్వేష్ మీద మళ్ళీ అతను ఒక వీడియో పోస్ట్ చేస్తూ అసలు ఈ రకంగా నా మీదకి పోలీస్ కేసు రావటం గాని, దీనికి అంతటికి కారణము నా అన్వేషే. అతను సజ్జనార్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి అతనికి గూడా దొంగ మాటలు చెప్పేవో చేశాడని రకరకాలుగా అతను పోస్ట్ చేయటం జరిగింది. కానీ పరారీలో ఉండి ఇప్పుడు ఇతను తప్పు చేయకపోతే పరారీలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ జేసి, ప్రజల డబ్బులకి చిల్లులు పడేటట్టు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం గూడా చూసాం మనం. చాలామంది ఈ మధ్య బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పెట్టి పోగొట్టుకొని అవి ఆత్మహత్య చేసుకోవడం గూడా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో పేపర్‌లలో గూడా చాలా ఇట్లాంటి ఉదంతాలు చూసాం మనం. ఇకపోతే వాళ్ళు బెట్టింగ్ యాపులు ఎవడైనా ఒకడు మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేశాడంటే మనకి కలవకుండానే వీడియోల్లో కూర్చొని వాళ్ళు చెప్పింది విని ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి డబ్బులు పోగొట్టుకుంటం జరుగుతుందో, అది అమాయకత్వం లేకపోతే ఆశపోతనం అనేది మనకి
ఆలోచించుకోవాలి. రూపాయి పెడితే రూ. 5, రూ. 10 వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు చెవటము, వీళ్ళు ఈ రకంగా కష్టపడి సంపాదించిన డబ్బుని ఇట్లా పోగొట్టి, దాని ద్వారా ఆత్మహత్యలు చేసుకోవటం, ఇళ్లల్లో తెలియకుండా లక్షలు, లక్షలు బెట్టింగ్ యాపుల్లో పెట్టి, ఈ కుర్రకారు గూడా యువకులు వీళ్ళు గూడా ఈ రకంగా చేయటము, కొంతమంది ఇంట్లో పేరెంట్స్‌కి భయపడి ఆ డబ్బులు ఏం చేసావని అడిగితే ఏం చెప్పాలో అర్థం గాక ఆత్మహత్య చేసుకోవడం గూడా జరుగుతుంది. అయితే ఈ బెట్టింగ్ యాపులు ప్రమోట్ చేసే వెధవలకి బుద్ధి లేకపోయినా, ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి, దాన్ని మనం ఎందుకు పాటించాలి అనేది ముక్కు మొహం తెలియనోడు మన మంచి కోరుకొని మనకి చెబుతున్నాడని వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారో గూడా అర్థం కావట్లేదు. ఒక రకంగా పేరెంట్స్ గూడా వాళ్ళని గమనిస్తూ ఈ బెట్టింగ్ యాపులు అవి అవి వాళ్ళు ఆడకుండాను, లేకపోతే ఆ బెట్టింగ్ యాప్స్ అసలు ఏందో ఈ సన్నీ యాదవ్ అయితే అసలు ఇండియాలో ఈ బెట్టింగ్ యాప్‌లు మేము చేసిన నేరం అయితే అసలు ఇండియాలో బెట్టింగ్ యాప్‌లు బ్యాన్ చేయొచ్చు కదరా! అని చెప్పి అతను నామినేషన్‌ని అడగటం జరుగుతుంది. ఆల్రెడీ ఇండియాలో బెట్టింగ్ యాప్‌లు ఎప్పుడో బ్యాన్ చేయటం జరిగింది. ఇప్పుడు ఎంత విచిత్రంగా ఉందంటే వాడు అడిగేది, ఏదో ఎవడో గంజాయి అమ్ముతూనే పట్టుబడితే అది పట్టుకున్నందుకు అసలు గంజాయి లేకుండా బ్యాన్ చేయొచ్చు కదా ఇండియాలో అని అడిగినట్టుంది. గంజాయో అవి ఎప్పుడో బ్యాన్ కానీ, దొంగతనంగా ఇలాంటి అమ్మటమో, లేకపోతే ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం ఇవి కూడా నేరం అని వాడికి ఇంగా తెలియకపోవటమే బాధాకరమైన విషయం. ఎందుకంటే వాడికి ఎంతసేపటికి వాళ్ళకి ఒక్కొక్క బెట్టింగ్ యాప్‌లకి సంబంధించిన వాళ్ళు కంపెనీలు ప్రమోట్ చేసినందుకు, వీడికి ఒక్కొక్కడికి లక్షల్లోనూ వాటిల్లోను డబ్బులివ్వటం, ఇతనికైతే బైకులు, కార్లు, స్పోర్ట్స్ కార్లు ఇవన్నీ గూడా అతను సంపాదించుకోవడం జరిగింది. అమాయక ప్రజల పొట్టలు కొట్టి, వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళ సంపాదించిన డబ్బుని ఒక్క క్షణంలో వీడికి తెలిసి తెలియని పరిస్థితుల్లో ఈళ్ళు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయటము, ఆ డబ్బులకి కక్కుర్తిపడి ప్రజల ఆహ్, కష్టానికి వీళ్ళని గురి చేయటం అనేది కరెక్ట్ గాదు. అలానే ఇక మనం ఆలోచించుకుంటే ఈ బెట్టింగ్ యాప్‌లకి మీద ఇట్లా ఉక్కుపాదం మోపి పోలీస్ చర్యలు దిగినందుకు అభినందించాలి. అలానే ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇకపోతే మనకి సినిమా యాక్టర్లు గూడా కొంతమంది బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గూడా గుర్తించి వాళ్ళకి గూడా అంటే సామాన్యుడికిను, సెలబ్రిటీకి అది రకరకాల న్యాయం ఉంటుంది అనేది ప్రజలకి ఆలోచన కూడా రాకుండా, ఈ సెలబ్రిటీలు కానీ ఏదో సెలబ్రిటీ ముసుగులో ఉన్న ఏ వెధవైనా సరే, ఇట్లా ప్రజలకి నష్టం కలిగించే చర్యలు చేపడితే, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వటం, వాళ్ళకి కూడా అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేయటం, కేసులు బుక్ చేయటం జరిగితే బావుంటుంది. సెలబ్రిటీలని కూడా వదలకుండా ఈ పని చేస్తే, ఎందుకంటే ఎక్కువ ప్రజలు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యేది సెలబ్రిటీల వల్ల కాబట్టి, వాళ్ళ మీద ముందు చర్యలు తీసుకొని, ఆ తర్వాత ఇటువంటి వాళ్ళు అందరికి ఒకసారి మా 'శ్రీకృష్ణ జన్మస్థానం' చూపిస్తే బావుంటుంది. ప్రజలకి, డబ్బులకి ఇటువంటి చీపు దరిద్రపు యాపులు ఇవి మొత్తం ప్రమోషన్ చేయకుండా, ప్రజలకి ఇబ్బందికరంగా లేకుండా, వాళ్ళ డబ్బులు సురక్షితంగా ఉండాలంటే, ముఖ్యంగా ఇటువంటి వెధవల్ని సినిమా యాక్టర్‌లైనా సరే, ఎవడైనా సరే వాడు వాళ్ళని తీసుకొచ్చి లోపలేస్తే కేసులు పెట్టి, బాధ, దరిద్రం వదిలిపోతుంది. జై హింద్.